నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్లో ఎలా ఉంటుంది జర్మనీలో దాని గురించి మాట్లాడదాము. సో మార్నింగ్ ఇప్పుడు 6:45 అవుతుంది. నేను ఒక ఫార్మా కంపెనీలో ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. సో చాలామంది మా ఆఫీస్లో మార్నింగ్ షిఫ్ట్లో వస్తారు. సో 8 వరకు అన్ని మీటింగ్స్ స్టార్ట్ అవుతాయి. సో నేను ఇంట్లో నుంచి ఎర్లీగా బయలుదేరాల్సి వస్తుంది. ఇంతకుముందు బస్లో వెళ్ళేవాడిని, ఇప్పుడు కార్ ఉంది కాబట్టి కొంచెం కన్వీనియంట్గా ఉంది. చలి ఉన్నా ఏం కాదు. సో ఇప్పుడు టైం 6:45 అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు బయలుదేరి ఆఫీస్కి వెళ్తాను. ఆల్మోస్ట్ 35 to 40 మినిట్స్ అవుతుంది ఆఫీస్ వెళ్ళడానికి. దారిలో బ్రేక్ఫాస్ట్ కొనుక్కొని వెళ్దాము. యూజువల్లీ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేస్తాను, కానీ ఇవాళ లేదు. బయట తినడానికి ఆప్షన్స్ ఏముంటాయో అది కూడా ఇవాళ వ్లాగ్లో చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఎంత చీకటి అయింది. జర్మనీలో ఒకప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అంత పాపులర్ కాదు, కానీ కరోనా తర్వాత చాలా చేంజ్ అయింది. ఇది కూడా కొంచెం ఆల్మోస్ట్ అమెరికా టైప్ అయిపోయింది. ఇక్కడ ప్రతి కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నారు. మా కంపెనీలో వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. 3 రోజులు ఇలా ఎప్పుడన్నా మీటింగ్స్ ఉంటే తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక ఎవరన్నా జర్మనీలో ఐటీ కంపెనీకి పనిచేస్తే మన ప్రాజెక్ట్ వేరే సిటీలో ఉందనుకోండి, సో మన కంపెనీ వాళ్ళే మనకు హోటల్ అన్ని ట్రైన్ టికెట్స్ బుక్ చేసి ఆ వేరే సిటీకి పంపిస్తారు. అక్కడ మండే నుంచి థర్స్డే వరకు అక్కడ ఉంటారు. ఫ్రైడే రోజు వెనక్కి వచ్చేస్తారు వాళ్ళ ఇంటికి. సో ఇలా ఉంటుంది ఐటీ కంపెనీస్లో వర్క్. సూపర్ మార్కెట్లో పార్కింగ్ 2 అవర్సే ఉంటుంది. అందుకే పార్కింగ్ డెస్క్లో మనం వచ్చిన టైం పెట్టాలి. 2 అవర్స్లో కార్ తీయాలి. సూపర్ మార్కెట్ పేరు ఆల్డీ. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ కొందాం. సో ఇప్పుడే సూపర్ మార్కెట్ వచ్చాను. ఇక్కడ మనము ఏదన్నా క్రోసాంట్ కొనుక్కుందాము. బ్రెడ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మన ఇండియాలో ఉన్నట్టు బ్రేక్ఫాస్ట్ ఇక్కడ దొరకదు. సో చాలామంది ఇండియన్స్ ఇక్కడికి వచ్చాక వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోతాయి. సో సూపర్ మార్కెట్లోకి వెళ్ళి చూద్దాము బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయో, అది ఎంత కాస్ట్ ఉంటుందో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో ఈ బేకరీ సెక్షన్లో బ్రెడ్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడనే ఫ్రెష్గా బేక్ చేస్తారు. ఈ కౌంటర్ వెనకాలనే ఎక్విప్మెంట్ ఉంటుంది. మనం బ్రెడ్ ఏదైనా ముట్టుకోవాలంటే ఈ కవర్ వేసుకొని ముట్టాలి. తర్వాత అయిపోయాక ఆ కవర్ ఇందులో పడేసేయాలి. ఒక బ్రెడ్ తీసుకున్నాను తినడానికి. మన ఇండియన్ కరెన్సీలో 50 రూపాయలు ఉంటుంది. సో ఇప్పుడే ఇది ఒక్కటి తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 55 సెంట్స్. ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్కి 2 తింటాను, ఒక్కటి సరిపోదు, కానీ వాళ్ళు ఎందుకో తినాలని లేదు. ఇదే మనము ఫ్రెంచ్ బేకరీలో కొనుక్కుంటే 200 రూపాయలు అవుతుంది ఇంచుమించు. సో ఇప్పుడు ఇది తిని ఆఫీస్కి వెళ్దాము. వీలైతే ఆఫీస్లో కొంచెం క్యాంటీన్, నా వర్క్ ప్లేస్ చూపిస్తాను. పదండి వెళ్దాం. జర్మనీలో ఒకటి మంచిది ఏంటంటే ఇక్కడ సూపర్ మార్కెట్స్లోనే బేకరీ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో వీళ్ళే ఇక్కడ బేక్ చేసి అమ్ముతారు. మనం మార్నింగ్ వచ్చామనుకోండి, చాలా ఫ్రెష్ ఉంటాయి ప్రోడక్ట్స్ అన్నీ. ఇప్పుడు నేను తీసుకున్న క్రోసాంట్ ఐ థింక్ ఇప్పుడే చేసిండు, వేడిగా ఉండే. సో మన ఇండియాలో అందరికీ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ బాగా అలవాటు. మీరు యూరోప్ వచ్చారనుకోండి, ఏ దేశంలో ఉండండి, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అస్సలు దొరకదు. స్లోగా బ్రెడ్కి అలవాటు పడాలి. సో ఇప్పుడు నా విషయానికి వస్తే మేము ఇంట్లో మోస్ట్లీ ఇండియన్ బ్రేక్ఫాస్టే చేస్తాము. అప్పుడప్పుడు బయట ఇట్లా బ్రెడ్ కానీ ఈవెన్ ఇంట్లో కూడా శాండ్విచ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లో తింటాము. సో ఇక్కడ చాలా మంది ఇండియన్స్ ఏం చేస్తారంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు అరే మనం బ్రేక్ఫాస్ట్ చేసి అమ్ముదాము అని అనుకుంటారు, కానీ అది కంప్లీట్లీ రాంగ్ ప్రాసెస్. ఎవరన్నా ఫుడ్ అమ్మాలంటే దానికి పర్టికులర్ సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. లీగల్లీ అవన్నీ ఫాలో అయ్యి తర్వాత కిచెన్ది ఇన్స్పెక్షన్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ వేసి సర్టిఫికేట్ వచ్చినాకనే ఫుడ్ని అమ్మొచ్చు. సో మన ఇండియన్స్ కొంతమంది స్టూడెంట్స్ కూడా తెలియక ఫుడ్ అమ్మడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు పాపులర్ అవుతారు కదా, అయినప్పుడు ఎవరో ఒక్కళ్ళు, మోస్ట్లీ మనోళ్ళే ఎవరో ఒక్కళ్ళు జెలసీతోనే రిపోర్ట్ చేస్తారు. అది వాళ్ళకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడు కూడా జర్మనీలో ఏదైనా బిజినెస్ చేయాలంటే లీగల్గా చేయాలి. ఇలా ఇష్టం ఉన్నట్టు డబ్బు సంపాదించడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఏది డబ్బు సంపాదించినా అన్ని వైట్లోనే సంపాదించాలి. ఇలా బ్లాక్లో చేయడం మీ వీసాకి ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు కంపెనీకి వెళ్దాం పదండి. సో నేను పనిచేసే కంపెనీ ఒక ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దాంట్లో ఆల్మోస్ట్ 600 ఎంప్లాయీస్ ఉంటారు. దాంట్లో నేను ఒక్కడినే ఇండియన్. సో నాకు అప్పుడప్పుడు ఆఫీస్లో చాలా విరక్తి వస్తుంది. మాట్లాడడానికి ఎవ్వరు ఉండరు. నా కొలీగ్స్ అందరూ జర్మనే. సో మా కంపెనీలో ఏంటంటే జర్మన్ C1 ఉంటేనే తీసుకుంటారు. కొంచెం వర్క్ డిఫికల్ట్గా ఉంటుంది. ఇప్పుడు అలవాటు అయిపోయింది. మా ఆఫీస్లో పేపర్ కప్స్ వాడొద్దని అందరికీ ఇలాంటి కప్స్ ఇచ్చారు. సో ఇది ఎప్పుడు నా బ్యాగ్లోనే ఉంటుంది. దీంట్లో
కాఫీ తాగి అయిపోగానే క్లీన్ చేసుకుంటాము. సో ఇది కాఫీ మెషిన్. మా ఐడి కార్డ్ ఇక్కడ పెట్టి కాఫీ కొనుక్కోవచ్చు. ఈ ఐడి కార్డులో డబ్బులు వేసుకోవాలి. యూరోప్లో చాలా కంపెనీస్లో కాఫీ మనమే కొనుక్కోవాల్సి వస్తుంది, ఫ్రీ ఉండదు. కొన్ని కంపెనీస్లోనే ఫ్రీ ఉంటుంది. ఇలాంటి మెషిన్లో చాక్లెట్స్ తర్వాత డ్రింక్స్ కొనుక్కోవచ్చు. దీని పక్కనున్న మెషిన్లో ఫ్రోజన్ ర్యాప్స్ అండ్ బర్గర్స్ లాంటివి పెడతారు. చూడండి, మార్నింగ్ వచ్చి ఫిల్ చేస్తుండు. ఇప్పుడు క్యాంటీన్కి వెళ్దాము, లంచ్ టైం. సో క్యాంటీన్లో చూడండి, జర్మన్ ఫుడ్, అదేదో ఫ్రైడ్ రైస్ ఉంది, బతికిపోయాను. ఏమేమో ఉంటాయి వెరైటీస్, మెంటల్ ఎక్కుతుంది తినాలంటే. అప్పుడప్పుడు జింక మాంసం, గుర్రం మాంసం అట్లాంటివి కూడా ఉంటాయి. కష్టం, అస్సలు తినలేము. ఇప్పుడు చివరికి నా వర్క్ ప్లేస్కి వచ్చాను. ఇలా 2 మానిటర్స్ ఉంటాయి. ఈ వైర్తోని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి పని చేయాలి. ఇక్కడ నుంచి విండోల నుంచి చూడండి ఎంత మంచి వ్యూ ఉంది. అదంతా మా కంపెనీయే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇక్కడ వర్క్ కల్చర్ చాలా బ్యాలెన్స్డ్ ఉంటుంది. సో ఇది ఒక రోజు నా ఆఫీస్లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్పాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.